హలో గైస్, నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ ఏదైతే రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా ఉందో, సో కూలీ సినిమా అయితే ఎండింగ్కి రావడం జరిగింది. ఎందుకంటే సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రేపటితో పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. అలాగే సినిమాకి సంబంధించి రేపటి నుంచి స్క్రీన్స్ కూడా పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో కూలీ సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు ఫైనల్ కలెక్షన్ ఎంత? ఎందుకంటే రేపటి నుంచి సౌత్లో నార్త్లో చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి సినిమాకు ప్రెజెంట్ ఏమైనా స్క్రీన్స్ ఉంటే ఆ స్క్రీన్స్ కూడా పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి కూలీ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సినిమా బడ్జెట్ ఎంత, డిజిటల్ థియేట్రికల్ రైట్స్ ఎంత సేల్ కావడం జరిగింది, సో ఫైనల్ కలెక్షన్స్ ఎంత అనే విషయం గురించి మనం కంప్లీట్ గా ఒకసారి మాట్లాడుకున్నారైతే, ముందుగా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్, శోభిన్, ఉపేంద్ర లాంటి చాలా మంది స్టార్ కాస్ట్ అయితే ఈ సినిమాలో పనిచేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి వచ్చేసి మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. సో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా 500 కోట్ల పైగా వసూలు చేసింది. మరి సినిమాకి సంబంధించి మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కూలీ సినిమాకి దాదాపుగా 375 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఏవైతే డిజిటల్ రైట్స్ ఉన్నాయో వాటిని సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి కళానిధి మారన్. సో కళానిధి మారన్ గారు దాదాపు 230 కోట్ల రూపాయలకి డిజిటల్ రైట్స్ ని సేల్ చేశారు అన్ని లాంగ్వేజ్ సంబంధించి. ఆ తర్వాత ఏవైతే థియేట్రికల్ రైట్స్ ఉంటాయో ఇవి కూడా అన్ని లాంగ్వేజ్ సంబంధించి, అలాగే ఓవర్సీస్ మార్కెట్ తో కలుపుకొని దాదాపుగా 332 కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది. సో డిజిటల్ రైట్స్ ఇంకా థియేట్రికల్ రైట్స్ రెండు కలిపి సినిమా రిలీజ్ కు ముందే దాదాపు 562 కోట్ల రూపాయలని నిర్మాత తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 375 కోట్లు, కానీ సినిమా రిలీజ్ కు ముందే దాదాపు 562 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసి నిర్మాత ఖాతాలో వేసింది. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో సినిమా అనేది గురువారం రిలీజ్ అయింది. గురువారం రిలీజ్ కావడం వల్ల ఈ సినిమాకి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. అందుకే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి వారంలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. మెయిన్ గా ఏదైతే రజనీకాంత్ గారి ఓన్ మార్కెట్ ఉందో ఆ ఓన్ మార్కెట్ లో, అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం వల్ల మొదటి వారంలో ఈ సినిమా దాదాపుగా 234 కోట్ల 78 లక్షల రూపాయలని వసూలు చేసింది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ 8 రోజులు రావడం జరిగింది, ఎందుకంటే సినిమా గురువారం రిలీజ్ అయింది కాబట్టి. ఆ తర్వాత సెకండ్ వీక్ లో ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 41 కోట్ల 50 లక్షల రూపాయలని వసూలు చేసింది. అలాగే మూడో వారంలో చూసుకున్నట్టయితే మూడో వారంలో ఈ సినిమాకు దాదాపుగా 17 కోట్ల 21 లక్షల రూపాయలని వసూలు చేసింది. సో ఫైనల్ గా ఈ కూలీ సినిమా అనేది ఈ రోజు వరకు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి దాదాపుగా 293 కోట్ల 54 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 352 కోట్ల 13 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా రజనీకాంత్ గారికి మన సౌత్ మార్కెట్ తర్వాత ఎక్కువ కలెక్షన్ వచ్చే మార్కెట్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్. సో ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా ఈ రోజు వరకు దాదాపుగా 179 కోట్ల రూపాయలని వసూలు చేసింది. ఏదైతే రజనీకాంత్ గారి సినిమా వసూలు చేయడం జరిగిందో అందులో 40% ఆల్మోస్ట్ మనకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి రావడం జరిగింది. సో ఫైనల్ గా ఏదైతే రజనీకాంత్ గారు, లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్ లో కూలీ సినిమా వచ్చిందో ఈ కూలీ సినిమా ఈ రోజు వరకు దాదాపుగా 530 కోట్ల రూపాయలని వసూలు చేసింది. సో ఇది ఫైనల్ కలెక్షన్ అనమాట, 530 కోట్లు. నాకు తెలిసి మహా అంటే స్క్రీన్స్ ఉంటే ఇంకో 2-3 కోట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, కానీ ఫైనల్ కలెక్షన్ 530 కోట్ల వరకు వస్తుంది. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 375 కోట్లు, కానీ సినిమా దాదాపు 530 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సో తన బడ్జెట్ కు మించి వసూలు చేయడం జరిగింది. అంటే ఎవరైతే బయ్యర్స్ ఈ సినిమాని తీసుకోవడం జరిగిందో వాళ్ళకు నష్టాలు రాకుండా అయితే రజనీకాంత్ గారు బ్రతికించడం జరిగింది. ప్రతి లాంగ్వేజ్ లో కూడా సినిమా హిట్ కావడం జరిగింది. ఎవరైతే బయ్యర్స్ ఎంత పెట్టి తీసుకున్నారో అంతకు మించి రావడం జరిగింది. బట్ ఓన్లీ హిందీలో నాకు తెలిసి ఒక 10 కోట్ల లాస్ లో ఏమో ఉంది. బట్ సినిమా ఏంటంటే తన బడ్జెట్ కు మించి వసూలు చేయడం జరిగింది. సో మిక్స్డ్ టాక్ తో వచ్చినప్పటికీ కూలీ సినిమా ముందుకు వెళ్ళడం జరిగింది. 375 కోట్లు పెడితే దాదాపు 530 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఇదనమాట రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా మిక్స్డ్ టాక్ తోనే దాదాపు 500 కోట్ల వరకు వసూలు చేసిందంటే, ఒకవేళ సినిమా మిక్స్డ్ టాక్ రాకుండా పాజిటివ్ టాక్ వచ్చినా, ఒకవేళ క్లాస్ లేకుండా సింగిల్ గా వచ్చినా సినిమా ఈజీగా 1000 కోట్ల వరకు వెళ్ళిపోయేది. సో ఫైనల్ గా ఇదనమాట కూలీ మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 530 కోట్లు. అంతకంటే మించి వెళ్ళదు, వెళ్ళినా ఒక 5 కోట్ల వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే రేపటి నుంచి సౌత్ లో ఇంకా నార్త్ లో చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఏంటంటే కూలీ సినిమాకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ 530 కోట్ల నుంచి 540 కోట్లు. సో ఫైనల్ గా ఏంటంటే లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో మన రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీ 530 కోట్లు, ఇంకొక 5 కోట్లు వేసుకుంటే 535 కోట్లు. సో ఇంతవరకే ఉండే అవకాశం ఉంది, ఇంతకు మించి వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఇంతకు మించి మీదికి వెళ్ళే అవకాశం లేదు. సో ఫైనల్ గా ఇదనమాట కూలీ మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.